WWF ఇండియా నవక్రాంతి ఉత్పత్తిదారుల సౌజన్యంతోని భారత సుస్థిర యాజమాన్య పథకం SL&M ప్రాజెక్టు ద్వారా పర్యావరణ దినోత్సవం సందర్భంగా సిరిసేడు రెవెన్యూ పరిధిలోని ఎర్రగుట్ట సమీపంలో సీడ్ బాల్ వేసే కార్యక్రమం సెగ్రిగేషన్ షెడ్ కి వానపాములు వేస్ట్ డీ కంపోజర్ మరియు WDC టైకోడెర్మని అందజేయడం జరిగింది. పర్యావరణ దినోత్సవం సందర్భంగా సిరిసేడు రెవెన్యూ పరిధిలోని ఎర్రగుట్ట సమీపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో BCI మేనేజర్లు మహేందర్, సాయి ప్రకాష్ రెడ్డి, సర్పంచ్లు రాజిరెడ్డి, పంచాయతీ సెక్రటరీలు అంకుష్, శ్రీనివాస్, అసిస్టెంట్ మేనేజర్ మల్లేష్, BCI సిబ్బంది పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం CBI PU మేనేజర్ మహేందర్ మాట్లాడుతూ చెట్లు నరకడం, రసాయన ఎరువులు విచక్షణ రహితంగా వాడడం, పంట అవశేషాలను కాల్చడం వంటి చర్యల వలన వాతావరణంలో గ్రీన్ హౌస్ గ్యాస్ల మోతాదు పెరగడం వలన వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయని, ఈ పరిస్థితులను అరికట్టేందుకు రీజనరేటివ్ అగ్రికల్చర్ పద్ధతులు అయిన చెట్లను నాటడం, సేంద్రియ ఎరువుల వినియోగం పెంచాలని, జీవామృతం లేదా వేస్ట్ డీకంపోజర్ వినియోగించి నేల ఆరోగ్యాన్ని కాపాడుతూ కొయ్యకాలని నేలల్లో కుల్లింప చేస్తూ పర్యావరణాన్ని కాపాడాలని తమకి గత 33 సంవత్సరాలుగా సహకరిస్తున్న మరివానిపల్లి సిరిసేడు గ్రామ పంచాయతీ సర్పంచ్, పంచాయతీ సెక్రటరీలకు మరియు ఇతర సిబ్బందికి ధన్యవాదాలు తెలపడం జరిగింది. సిరిసేడు పంచాయతీ సెక్రటరీ మాట్లాడుతూ WWF వారి BCI మరియు SL ప్రాజెక్టు మరియు మరివానిపల్లెగూడెం మరియు సిరిసేడు గ్రామ పంచాయతీల పరస్పర సహకారంతో వాతావరణాన్ని, జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు కృషి చేస్తున్నామని తెలపడం జరిగింది. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సిరిసేడు గ్రామ పంచాయతీ పరిధిలోని WWFL ఆధ్వర్యంలో ఈరోజు మన గ్రామ పంచాయతీ ఎర్రగుట్ట యందు ఇది మన వాళ్ళ సహకారంతో చెట్లు పెంచడం కానీ, తర్వాత మా డంపింగ్ యార్డ్ ఉన్నటువంటి డంపింగ్ యార్డ్లో వానపాములు వేయడం జరిగింది. తర్వాత అలాగే సెగ్రిగేషన్ షెడ్ కూడా చేయడం జరిగింది. తర్వాత ఇది WDC ఇది కూడా తయారు చేయడం జరుగుతుంది. దీని సహకారంతో మా గ్రామానికి ఆ పచ్చదనానికి సంబంధించినటువంటి చెట్లు నాటడానికి కొరకు రోజున ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా WWF ఇండియా నవక్రాంతి ఉత్పత్తిదారుల సంస్థ BCI అండ్ SL&M ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో సిరిసేడు రెవెన్యూ పరిధిలో కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీంట్లో భాగంగా మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే రీజనరేటివ్ అగ్రికల్చర్, పునరుత్పాదక వ్యవసాయం గురించి మాట్లాడుకోవాలి. ఒకనొకప్పుడు మనం జీవన వ్యవస్థలో అందరూ ఒక సమపాలలో అందరికీ ఉన్నప్పుడే జీవన వ్యవస్థ అనేది కరెక్ట్గా ఉంటుంది. సో ప్రస్తుత పరిస్థితులు ఏంటంటే జీవన వ్యవస్థలో పెరుగుతున్న జనాభాను ఆధారంగా చేసుకొని చెట్లను నరికి భూమిని వ్యవసాయంకి అనుగుణంగా మార్చుకోవడం వల్ల మనకు ముఖ్యంగా వాతావరణ మార్పులు రావడం జరుగుతుంది. దీన్ని ముఖ్యంగా ఆధారంగా చేసుకొని ఇంకొకటి ఏంటంటే ఒకప్పుడు వ్యవసాయంలో రసాయన ఎరువుల వాడకం అనేది తక్కువ. ఇప్పుడు రసాయన ఎరువుల వాడకం పెరగడం ఇంకోటి కొంచెం వేరే కొన్ని పద్ధతులు పెరగడం వల్ల ఈ వ్యవసాయం పరంగా కూడా మన భూమిలో ఉన్న చాలా వరకు కర్బనం అనేది గాలిలో కలిసిపోవడం జరుగుతుంది. చెట్లను నరకడం వల్ల కూడా గాలిలో ఉండే CO2 కార్బన్ లెవెల్స్ అనేది పెరిగిపోతూ వస్తున్నాయి. కాబట్టి వీటిని మనం గ్రీన్ హౌస్ వాయువులు అంటాం. ఈ గ్రీన్ హౌస్ వాయువులు పెరిగి వాతావరణంలో వేడి అనేది పెరగడం జరుగుతుంది. కాబట్టి రైతులు ఇది వాతావరణ మార్పును తగ్గించుకోవడానికి, అదేవిధంగా నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి రైతులు కంపల్సరీ చెట్లను సమగ్ర వ్యవసాయానికి మొగ్గు చూపాలి. సమగ్ర వ్యవసాయంలో భాగంగా చెట్లను నాటడం కావచ్చు, కానీ నేలను పెంపొందించుకునే భాగంగా సేంద్రియ ఎరువుల వాడకము, వర్మీ కంపోస్టుల వాడకము చేపట్టుకోవాలి. దీని ద్వారా మనము నేలలో ఉండే జీవవాసాలను మరియు పర్యావరణాన్ని కూడా కాపాడుకుంటాము. కాబట్టి రైతులందరూ ప్రతి ఒక్కరు గమనించి సమగ్ర వ్యవసాయానికి మొగ్గు చూపండి. ప్రస్తుతం మీరు గమనించవచ్చు, ఈ సంవత్సరము ఎక్కడ లేని విధంగా తెలంగాణలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీనికి కారణం మేజర్గా ఏంటంటే గ్రీన్ హౌస్ వాయువులు అనేది గాలిలో పెరగడం జరుగుతుంది. కాబట్టి రైతులందరూ గమనించి చెట్లను కాపాడండి, అదేవిధంగా నేలను కాపాడండి. ఈ రెండు కాపాడితేనే మనము భవిష్యత్తులో మన పిల్లలకు కావచ్చు, కానీ అందరికీ మనకు మంచి పర్యావరణాన్ని అందించిన వాళ్ళు అవుతాం, మంచి నేలను అందించిన వాళ్ళం అవుతాం. కాబట్టి అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగా సిరిసేడు గ్రామ పంచాయతీ వారు మనకు ఎప్పటి నుంచో గత 3 సంవత్సరాల నుంచి ఈ గ్రామంలో పునరుత్పాదక వ్యవసాయం ప్లస్ అదేవిధంగా SL&Mలో అగ్రోఫారెస్ట్లో భాగంగా మొక్కలు నాటించడం జరిగింది. ఎర్రగుట్ట ప్రాంతంలో వాళ్ళు గత 3 సంవత్సరాల నుంచి మాకు ఎంతో సహకారం అందించడం జరుగుతుంది. వాళ్ళకు
మన బీసీ అండ్ ఎస్ఎల్ఎం ప్రాజెక్ట్ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.